viewers, welcome back to my channel. And today here I am with you with a new video that is the latest jewelry haul from Amazon andi. And ఇప్పుడు నేను చూపించబోయే మోడల్స్ అన్ని కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే ఆఫీస్ వేర్కి అండ్ పెద్దవాళ్ళకు కూడా సూట్ అయ్యే మోడల్స్ అయితే పిక్ చేశాను. అండ్ అన్నీ నేను చూపించబోయేవన్నీ ఆక్సిడైజ్ సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్ ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ అయితే నేను పిక్ చేశాను. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ కదా ఇప్పుడు ఆక్సిడైజ్ సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్ జ్యువెలరీ అయితే చాలా ఇష్టపడుతున్నారు అందరూ. నాకు కూడా చాలా బాగా నచ్చాయి మోడల్స్ అండ్ అందుకే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ సో ఆ వీడియో అయితే చూసేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ ఇట్ మీన్స్ లాట్ టు మీ. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీ ముందు ప్రజెంట్ చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తానండి. అలాగే ఎంకరేజ్ చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి ఈ లాంగ్ హారం మోడల్ అండి, చూస్తున్నారు కదా. సో ఇలా లాంగ్ లెంత్లో అయితే మనకు ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇది 23 ఇంచెస్ అండి. అండ్ మనకు ఈ హారంలో ఈ చైన్ వచ్చేసి మనకి ఇలా మామిడి పిందెల డీటెయిలింగ్ అయితే వస్తుంది. అండ్ విత్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఉంటుందండి. ఇలా చైన్ అయితే ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పెండెంట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా మనకి గోల్డ్లో ఎలాగైతే మనకి పెండెంట్స్ ఉంటాయో సో ఇలా లక్ష్మీదేవి అండ్ నక్షి వర్క్, సో అదే టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అండి. అండ్ ఇలా పర్ల్స్ అయితే మనకు ఉంటాయి అండ్ చాలా బాగుంది. అండ్ సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కదా, సో చాలా వరకు అన్నిటికీ సూట్ అయిపోతుంది. ఫ్యాన్సీ శారీస్లోకి వేసుకున్న చాలా బాగుంటుంది అండ్ ప్లెయిన్ శారీస్లోకి. అండ్ అదే కాకుండా పట్టు శారీస్లో కూడా సింగిల్ లేయర్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇది కాంబో పీస్ అండి, లైక్ ఇయర్ రింగ్స్ వస్తాయి చూస్తున్నారు కదా. సో ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి మనకు బుట్టలే, సేమ్ ఎలాగైతే మనకు ఈ డీటెయిలింగ్ ఉందో సేమ్ అదే బుట్టలు వస్తాయి. అండ్ ఇట్ హ్యాస్ కాంబో అనమాట. సో చైన్, బుట్టలు అండ్ పాపిడి బిల్ల, సో ఇదంతా కాంబో సెట్. అండ్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉంది. యుల్ బీ అమేజ్డ్ విత్ ద ప్రైజెస్. అండ్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందనేది, ఎంత ట్రెండీగా ఉందో ఈ పీస్ అయితే. అండ్ చాలా బాగుంటుందండి, ఇలా బోట్ నెక్స్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ప్లెయిన్ శారీస్కి అండ్ మెయిన్గా లెహెంగాస్ ఉంటాయి కదా, ఎథనిక్ లెహెంగా కానీ ఈవెన్ ఫ్యాన్సీ లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బోట్ నెక్స్కి అయితే పర్ఫెక్ట్ సూట్ అండి ఇలాంటి లాంగ్ హారం. దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఈ షార్ట్ నెక్లెస్ అండి. ఇది చాలా వరకు అందరు చూసే ఉండుంటారు కదా, బట్ చాలా బాగుందండి దీని క్వాలిటీ అయితే. ఇది కూడా ఆక్సిడైజ్ సిల్వర్లో వస్తుంది అండ్ మనకు. అండ్ చైన్ చూస్తున్నారు కదా, సో ఇలాంటి డీటెయిలింగ్ అయితే ఉంటుంది. సో కుందన్ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ ఉంటుంది. అండ్ ఎక్స్టెన్షన్ వచ్చి ఇలా మూవల్ టైప్లో ఉంటుందండి, బట్ ఇట్ ఈస్ లైక్ అటాచ్డ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పెండెంట్ చూస్తున్నారు కదా, ఒక పెద్ద స్టోన్తో అయితే మనకి ఇచ్చారు, లైక్ గ్రీన్ స్టోన్. సో ఈ కలర్ అయితే మనకి ఆప్షన్స్ ఉన్నాయండి. యూ కెన్ ట్రై రెడ్, బ్లాక్, స్కై బ్లూ, సో ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ నెక్ పీస్లో. అండ్ చాలా బాగుంటుందండి ఈ నెక్ పీసు. అండ్ ఇది కూడా కాంబో లాగా వస్తుంది మనకు. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారు మనకి, చాలా క్యూట్గా ఉన్నాయి. సో అంత హెవీగా లేవు, చాలా క్యూట్గా అండ్ సింపుల్గా చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ ఇది పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు. అండ్ చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది పెట్టుకోగానే ఒక మంచి లుక్ వచ్చేసింది. అండ్ ఇలా బోట్ నెక్ కూడా చాలా బాగా సూట్ అయిందండి ఈ పీస్ అయితే. సో చాలా కలర్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఇది సూపర్ ఫిట్ అనమాట ఎవరికైనా. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల ఈజీ టు క్యారీ, అంత హెవీగా ఉండదు కదా, చాలా బాగుంటుంది ఈ పీస్ అయితే. అండ్ దీని క్వాలిటీ కూడా మస్తే చాలా నచ్చింది నాకైతే. అండ్ సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పీస్. అండ్ నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసి ఈ బ్లాక్ డోరీ థ్రెడ్ అండి. సో బ్లాక్ డోరీ థ్రెడ్ మోడల్లో ఈ జర్మన్ సిల్వర్ అనమాట. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలాంటి ఫ్లోరల్ పీసెస్ అయితే వస్తాయి. అండ్ దీంట్లో మనకు ఒక పెద్ద రెడ్ స్టోన్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు చూసారా, సూపర్గా ఉందండి దీని క్వాలిటీ అయితే. అండ్ బ్లాక్ డోరీ థ్రెడ్ మోడల్స్ అనేవి ప్రజెంట్ ట్రెండ్ కదా, అండ్ పక్కాగా ట్రై చేయొచ్చు ఈ పీస్ అయితే. గోల్డ్లోనే కాదు మనకు ఇలా ఆక్సిడైజ్ సిల్వర్ అండ్ జర్మన్ సిల్వర్లో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వస్తున్నాయి ఈ టోరీ మోడల్లో. అండ్ చాలా బాగుంటాయండి. అండ్ కాటన్స్లోకి సూపర్గా ఉంటుంది. ఒక సింపుల్ శారీ కట్టుకొని ఇలాంటిది ఒకటి పేరప్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే, నెక్స్ట్ రాబోయేది సమ్మర్ కదా, సో అలా ట్రై చేయండి ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి, అలా సూపర్గా ఉంటుంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇలా సింపుల్గా అయితే ఇచ్చేసారు మనకు ఒక చిన్న డ్రాప్స్ లాగా ఇయర్ రింగ్స్ అయితే. సో ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చారో ఈ పీసెస్ సేమ్ అదే డ్రాప్స్ అనమాట మనకి. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా సింపుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత మంచి డిఫరెంట్ లుక్ యాడ్ అయిందో ఈ బ్లాక్ డోరీ థ్రెడ్ మోడల్ తోటి. అండ్ చాలా సూపర్గా ఉంది ఈ పీస్ కూడా. అండ్ ఇలా నెక్ ఇలా కొంచెం కిందికైనా వేసుకోవచ్చు, లేదంటే నెక్ కూడా పెట్టుకోవచ్చు అండి, మీరు చూపిస్తాను. సో
ఇలా నెక్ కూడా ట్రై చేయొచ్చు, లేదంటే కొంచెం కిందికి ఇందాక నేను పెట్టుకున్నాను కదా దానికంటే ఇంకొంచెం కిందికి కూడా ట్రై చేయొచ్చు. సో ఈ లెంత్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ చాలా బాగుందండి ఈ పీస్ కూడా. అండ్ ఎవరైనా డిఫరెంట్గా యూనిక్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది మస్ట్ ట్రై పీస్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ నెక్ పీస్ అండి. చూస్తున్నారు కదా, మనకు ఇలా లాంగ్ చైన్ అండ్ పెండెంట్ మోడల్లో అయితే వస్తుంది. అండ్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇలా మనకు టెంపుల్ జ్యువెలరీకి గోల్డ్లో ఎలా అయితే వస్తాయో సో అలాంటి టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అండి. మనకి ఇలా గణేష వస్తుంది అండ్ దెన్ 2 పీకాక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే ఇలా 3 బుట్టలు అయితే ఉంటాయండి. అండ్ దీని చైన్ చూస్తున్నారా, మనకి ఇలా ప్లెయిన్గా ఉండకుండా చైన్, సో ఇలా మువ్వలు అయితే అటాచ్ అయ్యి ఉంటాయి. అండ్ చాలా బాగుంటుందండి ఈ నెక్ పీస్ కూడా. అండ్ ఆల్రెడీ నేను కుర్తీ హాల్లో ఈ నెక్ పీస్ వేసుకొని ఒక పిక్ అయితే పెట్టాను. బట్ మెయిన్గా ఇది వెస్ట్రన్ వేర్లోకి చాలా బాగా సూట్ అవుతుంది. లైక్ మీరు ఏదైనా ట్యూనిక్స్లోకి కానీ అండ్ నార్మల్గా జీన్స్ పైన టాప్స్ అండ్ కుర్తీస్ ఇలాంటి వాటిలోకి అయితే బాగా సూట్ అవుతుంది ఈ పీస్. అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ ఏమి రాలేదు, బట్ చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఈ పీస్ దొరుకుతుందండి. పక్కా ట్రై చేయొచ్చు ఎవరైనా వెస్ట్రన్ వేర్లో ఏదైనా ఆక్సిడైజ్డ్ సిల్వర్ కావాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా, మెయిన్గా ఇలాంటి శారీస్లో కంటే ఏదైనా వెస్ట్రన్ వేర్లోకి అండ్ సాలిడ్ కుర్తాస్లోకి చాలా బాగుంటుందండి ఈ పీస్. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం వేసుకొని చూపిస్తున్నాను శారీస్లో కంటే. సో అలాంటి డ్రెస్సెస్లోకి అండ్ లాంగ్ ఫ్రాక్స్లోకి ఇలాంటి మ్యాక్సీస్లో కూడా చాలా బాగుంటుంది ఈ పీస్ అయితే. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పీస్ వచ్చేసి ఈ పర్ల్ హారం అండి. చూస్తున్నారు కదా, ఇలా 3 లేయర్ పర్ల్స్ చైన్స్ అయితే మనకు వస్తాయి. అండ్ మొత్తం ఇలా లింక్స్ తోటి అయితే ఉంటుంది. అండ్ దీని పెండెంట్ చూస్తే మనకి ఇలాంటి చాన్బలీ టైప్ మోడల్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ పెండెంట్ అండి విత్ పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి. అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అని చెప్తాను. నాకు అంత నచ్చలేదు ఈ క్వాలిటీ అయితే, బట్ ఈ ప్రైజింగ్కి ఇది ఓకే అనిపించింది. అండ్ దీనికి మనకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చారండి, అది కూడా చూపిస్తాను మీకు. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇలా ఇచ్చారండి. సో మనకు సేమ్ ఇలా హారాన్ని కాంప్లిమెంట్ చేసేలాగా సేమ్ మోడల్లోనే ఇచ్చారు. సో ఇలా చాన్బలీ టైప్ మోడల్. అండ్ ఈ పీస్ అయితే మనకు చాలా లైట్ వెయిట్ ఉందండి. మెయిన్గా చెప్పాలంటే లైట్ వెయిట్ ఉంది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అని చెప్తాను. అండ్ మెయిన్గా పట్టు శారీస్లోకి అండ్ ఎథనిక్ వేర్లోకి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది. అండ్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఎవరైనా గోల్డ్ ఫినిష్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఈ హారం అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్తాను. అండ్ పర్ల్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ పీస్. అండ్ క్వాలిటీ వైజ్ అయితే ఓకే అనే చెప్తానండి, ఆనెస్ట్గా చెప్తున్నాను. అండ్ పెట్టుకుంటే అయితే చాలా అట్రాక్టివ్గానే ఉంది ఈ పీస్ కూడా. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ పీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆక్సిడైజ్ సిల్వర్ బుట్టాస్ అండి, జుమ్కాస్. ఎంత బాగున్నాయో కదా, నాకైతే చాలా నచ్చాయి. అండ్ నా దగ్గర ఎన్ని జుమ్కాస్ కలెక్షన్ ఉన్నా ఇంకా కలెక్ట్ చేయాలనే అనిపిస్తుంటుంది. చాలా బాగా కనిపిస్తాయండి వేటిలోకైనా ఇవి. అండ్ మెయిన్ ఈ ఆక్సిడైజ్ సిల్వర్ బుట్టాస్ అయితే మీకు ట్రెండీగా మీకు వెస్ట్రన్ వేర్లో కూడా మ్యాచ్ అయిపోతాయి. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఇలా పీకాక్ డీటెయిలింగ్ అయితే వచ్చి ఉంటుంది కమ్మకి. అండ్ ఇలా క్యూట్గా ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి. అండ్ కింద అయితే మనకి పర్ల్ హ్యాంగింగ్స్ అయితే ఇవ్వలేదండి, సేమ్ ఆక్సిడైజ్డ్ మెటీరియల్లోనే ఇలా హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. అండ్ చాలా బాగుంటాయండి నాకైతే. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండ్ ఈజీ టు క్యారీ. అండ్ పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటాయనేది మీకు. చూస్తున్నారా, ఇందాక నేను కొంచెం ఎథనిక్గా ఈ టైప్ ఆఫ్ బుట్టాస్ అయితే పెట్టుకున్నాను గోల్డ్ ఫినిష్తో ఉన్నవి. సో ఇప్పుడైతే ఈ ఆక్సిడైజ్ సిల్వర్ అయితే పెట్టుకున్నాను. మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది చూడండి. నేను వేసుకున్న శారీకి కొంచెం ట్రెండీగా అండ్ కొంచెం మోడర్న్గా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా ఈ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఆక్సిడైజ్ సిల్వర్ వాటిలో కొంచెం ట్రెండీగా కనిపిస్తారు. అండ్ చాలా బాగుంటాయి, వేటికైనా మీరు పేరప్ చేసేసుకోవచ్చు, అంత అందంగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ పీస్. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. సో చాలా హెవీగా ఉంటాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇదొక్క ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు మీరు, నెక్ పీస్ ఏది వేసుకోకుండా. చాలా బాగుంటాయి. మన కమ్మనే చూస్తున్నారు కదా, ఇది మొత్తం స్టెడ్ మోడల్లో మొత్తం చుట్టూ మనకు గుట్ట పూసలు ఉంటాయి కదా, సో అవన్నీ అటాచ్ అయి ఉంటాయి. సో గ్రీన్ స్టోన్స్ తోటి అయితే ఉంటుంది. అండ్ బుట్ట చూస్తున్నారా, బుట్ట ఇలా సింపుల్గా అయితే మనకు చిన్నదిగా ఇచ్చారు. అండ్ కమ్మ కొంచెం పెద్దదిగా ఉంటుంది. అండ్ ఇది ఒక్కటి వేసుకోవచ్చండి మీరు, నెక్ పీస్ ఏది పేరప్ చేసుకోకపోయినా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం హెవీగానే ఉన్నాయండి ఇయర్ రింగ్స్. అండ్ చాలా యూనిక్గా కూడా ఉన్నాయండి ఈ పీస్. మెయిన్గా ఎథనిక్ వేర్లోకి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్. అండ్ నేను పెట్టుకొని కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. అండ్ చూస్తున్నారా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ చాలా హెవీగా కూడా ఉన్నాయి కదా. అండ్ నెక్ పీస్ ఏది వేసుకోకపోయినా బోసిగా ఉంది అని అస్సలు లుక్ అటు సైడ్కి వెళ్ళదండి నెక్ సైడ్కి.
అండ్ అంత బాగా కనిపిస్తాయి ఇయర్ రింగ్స్ అయితే. మెయిన్గా పట్టు శారీస్లోకి అండ్ ఎథనిక్ వేర్లోకి అయితే చాలా బాగుంటాయండి ఇయర్ రింగ్స్. అండ్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇది చాలా యూనిక్గా ఉంటాయి. లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఇయర్ రింగ్స్ కూడా బుట్టలేనండి. నాకు మ్యాక్సిమం ఎన్ని చూసినా కూడా ఫైనల్గా వీటి మీదకే వెళ్తూ ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం నేను పిక్ చేసేవన్నీ బుట్టలు జుమ్కాలు ఈ మోడల్లోనే ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా, ఇలాంటి ఎథనిక్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా. అండ్ మనకు ఇక్కడ కుందన్ స్టోన్స్ అయితే వస్తాయి, రెడ్ కుందన్ స్టోన్స్ కమ్మలో అయితే. అండ్ చిన్నగా అండ్ బుట్ట అయితే ప్లెయిన్గా ఉన్నా కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇలా పర్ల్ హ్యాంగింగ్స్ అయితే వస్తాయి. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ ఇది కూడా రెగ్యులర్ మోడల్ అయినా కూడా చాలా బాగుంది. అండ్ ఇది పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. చూస్తున్నారు కదా, సో హెవీగా బుట్టలు వద్దు, సింపుల్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా సూట్ అవుతుందండి. అండ్ మెయిన్గా బుట్ట చూస్తున్నారా, ప్లెయిన్గా ఉన్నప్పటికీ ఇది ఒక టైప్ ఆఫ్ డల్ ఫినిష్ అయితే ఉంటుందండి గోల్డ్లో. అండ్ చాలా యూనిక్గా ఉంటుంది ఆ ఫినిష్ వల్ల లుక్ అయితే. అండ్ దీంట్లో కూడా మీకు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. యూ కెన్ ట్రై దాట్. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ పీస్.